కాంట్రాక్ట్ కార్మికులకు తక్షణమే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మరియు యాజమాన్యం ప్రకటించిన 5,500 రూపాయల దసరా ఇన్సెంటివ్ను తక్షణమే చెల్లించాలని, ఇన్సెంటివ్ చెల్లింపులో ఏర్పడిన సమస్యను యాజమాన్యం పరిష్కరించాలని ఏఐటియుసి బెల్లంపల్లి రీజియన్ ప్రెసిడెంట్ బోగే ఉపేందర్, సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గోలేట్ బ్రాంచ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాయుళ్ల నరసయ్య డిమాండ్ చేశారు. సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు గోలేటిలోని విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, సింగరేణి యాజమాన్యం పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులను విభజించి పాలించడం సరైనది కాదని అన్నారు. ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే లక్ష్యం ఒకే గమ్యం అని చెప్పి యాజమాన్యం ఆచరణలో మాత్రం కాంట్రాక్ట్ పర్మనెంట్ అంటూ అని విభజించి పాలించడం కరెక్ట్ కాదని అన్నారు. సింగరేణిలో పర్మనెంట్ కార్మికులకు లాభాల వాటా సోమవారం నాడు యాజమాన్యం చెల్లించినదని, అదే రోజు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా చెల్లించాల్సి ఉన్నదని, కానీ నేటి వరకు కాంట్రాక్టర్ల ఖాతాలలో దసరా ఇన్సెంటివ్ జమ కాలేదని అన్నారు. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా కాంట్రాక్టు కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పండుగ పూట పస్తులు ఉండవలసిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం రేపటిలోగా కాంట్రాక్టు కార్మికుల ఖాతాల్లో డబ్బులను వెయ్యకుంటే జీఎం కార్యాలయాన్ని పెద్ద ఎత్తున ముట్టడిస్తామని అన్నారు.